నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి. దానికోసమని నేను వీడియో రిప్లై చేస్తున్నానండి. శ్రీ సాయి లక్ష్మణ్ గారు అడుగుతున్నారండి, సార్ ఎంత ఏజ్ వరకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు తెలుపగలరు? సాయి లక్ష్మణ్ గారు, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. చాలా మంది యంగ్స్టర్స్ కి 17, 18, 19 సంవత్సరాలకు కూడా బట్టతలలు వచ్చేస్తున్నాయి. అలాంటి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తే హెయిర్ లాస్ తగ్గిపోతుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఒక వయసు అనేది ఒక లిమిట్ ఉంటుందండి. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ వచ్చేసి 24 ఏళ్ళు. ఆ తర్వాత హయ్యర్ లిమిట్ అనేది వచ్చేసి 65, 70 దాకా కూడా పెట్టుకోవచ్చండి. కానీ ఆ విధంగా మనకు అసలు ఏ విధంగా అవసరం ఉంటుంది ఆ ఏజ్ లో అనేది మనం చూసుకోవాలి. దీని గురించి నేను మొత్తం వివరంగా చెప్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి యంగ్స్టర్స్ కి హెయిర్ లాస్ అనేది విపరీతంగా అవుతుందండి. 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలకే విపరీతంగా బట్టతలలు అనేవి రావటం. నేను యంగెస్ట్ అనేది చూసింది, అంటే చాలా చిన్న వయసులో నేను చూసింది అని అంటే 14 ఏళ్ల వయసుకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితికి వచ్చిన వాళ్ళకి ఉందండి. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని 15 సంవత్సరాల వాళ్ళకి చేస్తామా అని అంటే అస్సలకి చేయమండి. ఖచ్చితంగా ఉన్న వాటికి మందులు అనేటివి వాడుకొని మనం ఆ విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైనది ఏజ్, అలానే హెల్త్, అలానే లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏ విధమైన అజాగ్రత్తలు చేస్తూ ఉంటారా, ఇవన్నీ చూసి గమనించే మేము డిసైడ్ అవుతాం. 24 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి ఎందుకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చెయ్యము అని అంటే దానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం చేయాలండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది మనం చేస్తూ ఉంటే మనకి హెయిర్స్ తీసి పెడుతూ ఉంటే కొత్త హెయిర్స్ వెనకాల వస్తున్నాయి అనుకోండి, మనం 10 సార్లు కాదు 20 సార్లు కూడా ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి చేసుకోవచ్చు. కానీ అలా ఉండదు కదండి. ఎందుకనంటే మీకు ఒక లిమిటెడ్ డోనార్ ఏరియా అనేది ఉంటుందన్నమాట. లిమిటెడ్ డోనార్ ఏరియా అంటే ఇక్కడి నుంచి ఈ భాగం వరకు మనకి లిమిటెడ్ డోనార్ ఏరియా అనేది ఉంటుంది. అంటే ఆ లిమిట్ లో అక్కడి వరకు మనకు ఉన్న వెంట్రుకల్ని మాత్రమే మనం తీసి ఇక్కడ ఇంప్లాంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక పేషెంట్ కి 24 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి ఎదురుగా ఉన్న ఏరియాలో పోయిందని అనుకుందామండి. అలాంటప్పుడు ఏం చేస్తామనంటే ఇక్కడ నుంచి వెంట్రుకలు తీస్తాం, ఇక్కడ ఇంప్లాంట్ చేస్తాం. అలాంటప్పుడు తనకి హెయిర్ లాస్ అనేది క్యూర్ కాదండి ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేశాను అనుకోండి, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి దానికి మళ్ళీ మందులు కంటిన్యూ చేయాల్సిందే. అందుకోసమే నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను, ఉన్న వెంట్రుకల్ని కాపాడుకోవటం అనేది మన ముఖ్య బాధ్యత. సో ఉన్న వెంట్రుకల్ని కాపాడుకుంటూ మనం ఆ తర్వాత ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, 24 ఏళ్ళ వాళ్ళకి ఇక్కడ పోయింది అనుకోండి, హెయిర్ లాస్ కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఒక 1-2 ఇయర్స్ లో ఇంకా ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎర్లీ ఆన్సెట్ ఏజీ. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, నా ఛానల్కి వచ్చి మీరు నా పాత వీడియోస్ అన్ని చూడాలండి. హెయిర్ లాస్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడాలి మీరు. దీంట్లో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి మనకి 24 ఏళ్ళ లోపు బట్టతల వచ్చిందనంటే ఫాస్టర్ రేట్ ఆఫ్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఎందుకనంటే బ్యాడ్ లైఫ్ స్టైల్, బ్యాడ్ జీన్స్, తర్వాతనేమో బ్యాడ్ న్యూట్రిషన్ కూడా. ఇలా విపరీతంగా హెయిర్ లాస్ అవుతుంది అనుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మళ్ళీ మనం చేసామనుకోండి, అలానే కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఇంకా కంటిన్యూ అవుతుంటే ఇంకా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అందుకోసమే హెయిర్ లాస్ ని స్టెబిలైజ్ చేసినాకనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తేనే మనకి బెనిఫిట్స్ అనేటివి చాలా ఉంటుంది. సో మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా ఏది అని అంటే మనకి ఈ విధంగా మనం జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే 24 ఏళ్ల లోపు మీకు బట్టతలలు వచ్చేటివి ప్రమేయం అట్లా కనిపిస్తుంది, అట్లా ప్రభావం కనిపిస్తుంది అని అంటే కనుక ఖచ్చితంగా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కాకుండా మీరు పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి, లేకపోతే యూకే, యుఎస్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళకి షార్ట్ లెంత్ లో మనము కొన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ చేస్తామండి. ఆ విధంగా కూడా మనకి బెనిఫిట్స్ అవుతాయి. అలానే కాకుండా ఇతరత్రవి కూడా మనం ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి కూడా చేస్తూ ఉంటాము. అలానే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి, బిఎడ్ వీడియోస్ కూడా, బిఎడ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా నేను చేస్తూ ఉంటానని చెప్పేసి. ఇలాంటి ట్రాన్స్ప్లాంట్స్ అనేటిది 24 ఏళ్ళ లోపు మనం చేయకుండా 24 ఏళ్ళు దాటిన వాళ్ళకి మనం చేస్తాం అనమాట. 65, 70 అని అంటారండి. నేనైతే 55, 58 వాళ్ళకి కూడా నేను ట్రాన్స్ప్లాంట్స్ చేశాను. చాలా సేఫ్ గా ఉంటుందండి. ఎందుకు ఇలా సేఫ్ గా ఉంటుంది అని అంటే మేము ఫిట్నెస్ టెస్ట్లు అనేటివి చాలా విపరీతమైన ప్రోటోకాల్స్ తోటి చేస్తాం. ఎక్కడైనా ఏదైనా చిన్న కాంప్రమైజ్ కనిపించింది అని అంటే మేము అక్కడ కాంప్రమైజ్ కామండి.
ఎక్కడికక్కడ మనం ఖచ్చితంగా ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ అవుట్ అవుతేనే మేము చేస్తాం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేసినాక రిజల్ట్స్ అనేటివి చాలా మంచిగా వస్తాయి. మంచి రిజల్ట్స్ అనేటివి 1 ఇయర్ తర్వాత చూస్తామండి. న్యాచురల్ లుకింగ్ రిజల్ట్స్ తోటి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ గురించని దానికి సంబంధించినవి ఎందుకు మనము 24 ఇయర్స్ కి ముందు మనం చేయము అనే దాని గురించి నేను మీకు వివరించాను. అలాని 24 ఏళ్ల లోపు మీకు ట్రాన్స్ప్లాంట్స్ వస్తే కనుక, మీకు అంటే బట్టతలలో వచ్చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని అనుకుంటే కనుక, నేను మీకు రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, ఫస్ట్ అయితే ముందైతే మందులు మొదలుపెట్టండి. మందులు మొదలుపెట్టి ఉన్న వెంట్రుకల్ని కాపాడుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు 24 ఏళ్ళు దాటినాక ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేసుకోవచ్చు. అది మనం చేయాల్సిన పద్ధతి అండి. సో మీకు ఇతరత్ర ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, అపోహలు ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా వాటికి నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని. అలానే లైక్ చేసి ఇతరులకి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.